నాకు ఆహ్వానం పలికినందుకు, ఇంత మంచి గొప్ప కార్యక్రమానికి ఆహ్వానం పలికినందుకు మొదటగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే పాఠశాల స్కూల్ యాజమాన్యం, ఇక్కడి విచ్చేసిన నిరుపేదలకు, ఎందుకంటే మిమ్మల్ని చూడగానే నాకు కనబడుతుంది చాలా నిరుపేదలు అని. సో అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, 2024లో స్టార్ట్ చేశారని మన శ్రీనివాసులు గారు చెప్పడం జరిగింది. సో ఇది చాలా గొప్ప అవకాశం. ఏంటంటే మామూలుగా సమాజంలో చాలామంది ఓ టెంపుల్కి పోయి కొంత దానం చేయడము, ఉండిలో వేయడము, ఇక తిరుపతి లాంటి టెంపుల్ పోతే లక్షలు అక్కడ వేసేస్తారు. దానివల్ల వాళ్ళకు సంతోషం ఉంటుందేమో, దేవునికి ఇచ్చాము అని మళ్ళా ఆశతోనే కోరికతోనే ఆ రకంగా చేస్తారు, అది మనందరికీ తెలుసు. కానీ శ్రీనివాసులు గారు చేసేది సంతోషం ఉండదు, ఇందులో ఆనందం ఉంటుంది దానికంటే ఎక్కువ. నేను మామూలుగా మార్నింగ్ కాల్ చేస్తే ఇయర్లీ అనుకున్నాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన క్లారిటీ తెలుసుకుంటే ఎవ్రీ మంత్ అన్నాడు. రామకృష్ణ పరమహంస లాంటి గురువులు ఎంతోమంది చెప్పారు ఏమని, మానవ సేవయే మాధవ సేవ. సో ఎవరైతే నిరుపేదల్లో ఉంటారో వాళ్ళకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే. సో చాలా గొప్ప కార్యక్రమాన్ని మన శ్రీనివాసులు గారు పెట్టుకొని దాన్ని నడిపిస్తూ ఉన్నారు. 2024 నుంచి స్టార్టింగ్లో 20 మెంబర్స్ ఎవ్రీ మంత్ స్టార్ట్ అయినటువంటిది ఇప్పుడు 30 మెంబర్స్తో ముందుకు నడుస్తుంది. ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెంచే అవకాశం కూడా ఉండొచ్చు. ప్రభుత్వాన్ని చేపట్టే కార్యక్రమాల్లో భాగంగా కొంత ప్రభుత్వాన్ని కూడా చేదోడు వాదోడుగా ఉంటున్నాడనే విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. చలివేంద్రము, మెడికల్ క్యాంపు, ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఎవ్రీ మంత్ 1000 రూపీస్కు ఎబోవ్ నిత్యావసర సరుకుల పంపిణీని చేపడుతున్నందుకు అభినందిస్తూ, అలాగే స్కూల్ యాజమాన్యానికి కూడా అభినందనలు తెలుపుతూ, మున్ముందు ఈ కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.